ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్‌కు సంబంధించినటువంటి వందలాది డ్రోన్‌లను మన భారత రక్షణ రంగ వ్యవస్థ తిప్పికొట్టింది. వాటన్నింటిని కూడా లక్ష్యాలకు చేరనివ్వకుండా నాశనం చేసింది. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. డ్రోన్స్ జనరల్‌గా ఖరీదు తక్కువ. వాటిని ఢీకొట్టి వాటిని నాశనం చేయడానికి వాడేటటువంటి మిసైల్స్ లేదా ఇతర రక్షణకు సంబంధించినటువంటి ఈ పరికరాలన్నీ కూడా, ఆయుధాలన్నీ కూడా ఖరీదెక్కువ. కనుక ఒక ఖరీదు లేని చీప్ చైనా వస్తువులను పడగొట్టడానికి మనం ఎక్కువగా వెచ్చించాల్సినటువంటి అవసరం నెలకొన్న వేళ, దానికి అనుగుణంగా ఇప్పుడు భారత్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేటే ఇది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసింది. ఇది ఆకాశంలో దూసుకు వస్తున్న మిసైల్స్‌ని, డ్రోన్స్‌ని, షార్ట్ రేంజ్ రాకెట్స్, మోటార్స్‌ని ముందుగానే తన రాడార్స్ ద్వారా గుర్తించి వాటిని గాల్లోనే పేల్చి నిర్వీర్యం చేయగలదు. ఈ ఐరన్ డోమ్ అనే క్షిపణి లాంచర్ నుండి 4 కిలోమీటర్లు మరియు 70 కిలోమీటర్ల మధ్య పరిధిలో స్వల్ప శ్రేణి రాకెట్లను, అలాగే షెల్లు, మోటార్లను అడ్డగించడానికి రూపొందించబడింది. ఇజ్రాయెల్ అంతటా కూడా ఈ ఐరన్ డోమ్ బ్యాటరీలు పెట్టారు. ప్రతి బ్యాటరీలో 20 ఇంటర్సెప్టర్ మిసైల్స్ కలిగి ఉన్నటువంటి 3 లేదా 4 లాంచర్లు ఉంటాయి. అయితే గత కొంతకాలంగా హమాస్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో హమాస్ ఈ ఐరన్ డోమ్ వ్యవస్థను గందరగోళానికి గురిచేసే విధంగా అది ఎదుర్కోగలిగే సామర్థ్యం కంటే ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రాకెట్స్, మిసైల్స్ పంపించి ఐరన్ డోమ్ సామర్థ్యానికి సవాలు విసిరింది. అంటే ఐరన్ డోమ్ ఎదుర్కోగలిగే సంఖ్య కంటే పెద్ద మొత్తంలో రాకెట్స్, మిసైల్స్ పంపించడం వల్ల అన్నిటినీ ఒకే సమయంలో ఎదుర్కొనే టైం చాలక ఐరన్ డోమ్ కొన్ని టార్గెట్స్ని మిస్ అయ్యే అవకాశాలు ఉండి ఇటువైపు పడి నష్టం కలిగించే అవకాశం ఏర్పడుతుంది. గత వారం పాక్ మన మీద ఇదే హమాస్ తరహా దాడికి ప్రయత్నించి ఒకేసారి 300 టర్కీ డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిసింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ డ్రోన్స్ తయారీ ఖర్చు మిసైల్స్ తయారీ ఖర్చుతో పోలిస్తే చాలా చాలా తక్కువ. అందుకని మన ఆకాష్ లేదా రష్యా S-400ను ఉపయోగించి అటువంటి చవక డ్రోన్లను నేలకూల్చడం అంటే మనకు బాగా యుద్ధ ఖర్చు పెరిగిపోతుంది. ముఖ్యమైనటువంటి టార్గెట్స్ కొట్టే సమయానికి మన దగ్గర మిసైల్స్ స్టాక్ తగ్గిపోయే ఇబ్బంది ఉంది. బహుశా ఇటువంటి ఇబ్బందులను మన రక్షణ శాఖ ముందుగానే గుర్తించినట్లు ఉంది. అందుకనే కేవలం ఆకాశంలో వచ్చే డ్రోన్లను ఎదుర్కోవడానికి అని చెప్పి ఒక ప్రత్యేక కౌంటర్ డ్రోన్ వ్యవస్థ తయారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికే వారు భారత్ భార్గవాస్త్ర అనే స్వదేశీ పేరు పెట్టారు. మన రక్షణ శాఖ ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను గత వారం విజయవంతంగా పరీక్షించింది. ఈ వ్యవస్థ శత్రు డ్రోన్లను గుర్తించి నాశనం చేయడానికి రూపొందించబడింది ప్రత్యేకంగా. ఇది 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద డ్రోన్లను, 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్న చిన్న డ్రోన్లను కూడా గుర్తించి నిర్వీర్యం చేయగలదు. అలాగే 5000 మీటర్ల ఎత్తులో అన్ని రకాల భూభాగాల్లో పనిచేస్తుంది. ఈ పరీక్షలు ఈ మే నెల 14-15 తేదీల్లో నిర్వహించబడ్డాయని, ఈ వ్యవస్థను భారత్లోని ఐరన్ డోమ్గా పోల్చవచ్చు అని విదేశీ రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్తో సరిహద్దు వివాదాల ఉద్రిక్తతల నేపథ్యంలో శత్రుదేశ డ్రోన్ దాడులను నిరోధించడానికి ఈ వ్యవస్థ భారత రక్షణ వ్యవస్థలో గణనీయమైనటువంటి అడుగుగా పరిగణించబడుతోంది. ఇప్పుడు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ గతంతో పోల్చి చెబుతున్నారు కనుక మనం కూడా ఇప్పుడు గతంతో పోల్చుదాం. ఈ రక్షణ వ్యవస్థ ప్రస్తుతానికి ఎలా ఉంటే 2004 నుంచి 2014 మధ్య ఎలా ఉందో చూడండి. మాకు 1,86,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావాలి అని 2009లో ఆర్మీ ప్రభుత్వాన్ని కోరితే 2009 నుంచి 2014 మధ్య కేంద్రం ఒక్కటి కూడా సరఫరా చేయలేకపోయింది. కారణం టెండర్లలో అవినీతి, క్వాలిటీ తిరస్కరణలు ఇవన్నీ కూడా. 2014లో మోదీ వచ్చాక అంతర్జాతీయ ప్రమాణాలతో స్వదేశీ జాకెట్లు తయారు చేయించి మన ఆర్మీకి ఇవ్వడమే కాక విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలు కొనడానికి 2007లో చర్చలు మొదలయ్యాయి. మరి బేరాలు కుదరకో ఏమో 2013 వరకు చర్చలు మాత్రమే జరిగాయి. ప్రస్తుతం బడ్జెట్ లేదు, వచ్చే ప్రభుత్వం చూస్తుంది అని 2013లో అప్పటి డిఫెన్స్ మంత్రి ఆంటోనీ ప్రకటన చేశారు. చైనా బోర్డర్లో రోడ్లు, వంతెనలు వంటి ఇన్ఫ్రా పనులు ఎందుకు చేపట్టలేదు అని పార్లమెంట్లో ప్రశ్నిస్తే సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడమే ఉత్తమ రక్షణ అనే విధానాన్ని స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కూడా దేశం అనుసరించింది అని, అభివృద్ధి చేయని సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చేసిన దానికంటే సురక్షితమని గతంలో భావించినట్లు చెప్పారు. అందుకే అదే పాలసీ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మరి దేశంలో ఇప్పుడు యుద్ధం జరిగితే మందుగుండు నిల్వలు కేవలం 10 రోజులకు మాత్రమే సరిపోతాయి. 10 రోజుల యుద్ధానికి మాత్రమే మాకు మందుగుండు నిల్వలు పెంచే ఏర్పాట్లు చేయండి అని రక్షణ శాఖ అధికారులు కోరారు. నిజానికి రూల్స్ ప్రకారం మనం కనీసం 40 రోజులకు సరిపడే నిల్వలు కలిగి ఉండాలి. కానీ 2004 నుంచి 14 మధ్య ఇదే కొరత కొనసాగింది. మోదీ ప్రభుత్వం వచ్చాక నిల్వలు పెంచింది. ఇప్పుడు దాదాపుగా 40 రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి. దేశ రక్షణ విషయంలో
మోదీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అయినా మోదీ మొహం నచ్చట్లేదన్నమాట. అంతేకాకుండా మన్మోహన్ గారి పాలనే భేష్ అని కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి వారి విచక్షణకే వదిలేద్దాం.